Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీ నాయకుల్లో ఊపిరి సలపనంత ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సతమతమవుతున్న పార్టీలు గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నాయి. అధికారం మాదంటే మాదే అని ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. కానీ అసలైన ఫలితాలపై అందరిలోనూ టెన్షన్ కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికల ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు సాగటమే ఇందుకు ప్రధాన కారణం. పోలింగ్ ముగిసిన వెంటనే విజేతలు ఎవరనే దానిపై మొదలైన సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ తో దీనిపై ఓ స్పష్టత వస్తుందని భావించినా అందులోనూ సేమ్ సీన్ కనిపించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పలు ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే విజయం అంటుంటే మరికొన్ని మాత్రం ఏపీలో కింగ్ కూటమి అని అంచనా వేశాయి. దీంతో గత 20 రోజులుగా ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. భిన్నమైన అంచనాలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ రాజకీయ పార్టీ శ్రేణులని కన్ఫ్యూజన్లో పడేశాయి. తమకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని, ప్రత్యర్థులకి అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అంటూ నేతలు విమర్శలు గుప్పించారు. ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా ఉన్నాయని, లోకల్ సర్వేలు తమకు పాజిటివ్గా ఉన్నాయని వైసీపీ తెలిపింది. ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకి సూచించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వేరే అక్రమ మార్గంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నాడు. ఆయనకు చాలా క్యాల్కులేటెడ్గా మూవ్ అవుతున్నాడు. అడ్డంగా ఇది చేసేసి రేపు ఎలక్షన్ కౌంటింగ్లో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది కనపడుతోంది అని అంటున్నాం. ఏమో సౌకర్యకనట్లా ఆయన వచ్చి ఏదో చేస్తాడనట్లా. ఇవి ఉదాహరణలు చెప్తున్నాం. అందువల్ల మనం అప్రమత్తంగా ఉందామని అంటున్నాం. ఇక కూటమి అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూటమికే సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించబోతున్నామన్నారు. వైసీపీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని, కౌంటింగ్ రోజు అలర్ట్ గా ఉండాలని నేతలకి సూచించారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ విజయం ఖాయమన్నారు బీజేపీ నేత సీఎం రమేష్. కౌంటింగ్ లో కూటమి ఏజెంట్లు ఎవరూ సహనం కోల్పోవద్దని సూచించారు. ఎవరు కూడా తొందరపడొద్దు, అందరూ ఓపికగా ఉండండి. మేమంతా కూడా క్యాండిడేట్లు 7 మంది అసెంబ్లీ క్యాండిడేట్లు కానీ పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేసిన నేను కూడా అక్కడే కౌంటింగ్ దగ్గరే ఉంటాం. ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం. ఎలాంటి తొందరపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలనే పోలింగ్ ఆటంకాలు కల్పించాలా, లేకుంటే అక్కడ ఇది లేదు, సీల్ లేదు, అది లేదు అని చెప్పేసి ఏజెంట్లు కొందరు చేసి ఉంది. అవన్నీ కూడా ఏం లేదు, మేము అక్కడే ఉంటాం కాబట్టి ఏజెంట్లు కూడా ఎవరు తొందరపడొద్దు. మొత్తానికి తుది ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ క్లియర్ పిక్చర్ ఇవ్వకపోవడంతో ఫలితాలు వెలువడే జూన్ 4 వరకు నేతలంతా ఉత్కంఠగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.